జూలైలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించింది. 10 రోజుల వ్యవధిలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. పార్టీ సింబల్ ఉంటాయి కాబట్టి ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఆ వెంటనే సర్పంచ్ ఎన్నికలు కండక్ట్ చేయనుంది. ఈ మేరకు వేగంగా చర్యలు ప్రారంభిస్తోంది ప్రభుత్వం. ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, సర్పంచ్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వివరాలేంటి? శ్రవంతి, ఇప్పటికంటే ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ ఆలస్యమైందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇక ఏదేమైనప్పటికీ జూలైలో పూర్తి స్థాయిలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉన్నది. అయితే జూన్ నెలలో, జూన్ చివరి లోపు ఈ నోటిఫికేషన్ ఇచ్చి జూలైలో ఈ ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉన్నది. ఇప్పటికే దీనికి సంబంధించి రకరకాల చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఇక ఈసారి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే కసరత్తు కూడా కొనసాగుతూ ఉన్నది. అయితే ఇందులో 2 రకాల చర్చ జరుగుతూ ఉన్నది. ముందు ఈ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా, లేదంటే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా అనే దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఇందులో అయితే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ముందుగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉన్నది. అయితే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి కూడా ఒక దీనికి సంబంధించి ఏదైతే ఈ 2 ఎన్నికలు కూడా పార్టీ సింబల్ తో ఎన్నికల్లోకి వెళ్తారు కాబట్టి, పార్టీ సింబల్ మీదనే ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ దిశగా ముందుగా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, అంటే ఈ 2 కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలకు ఏది ముందు నిర్వహించినా, ఏది వెనక్కి నిర్వహించినా 10 రోజుల గ్యాప్ లోనే ఈ ఎన్నికలు పూర్తి స్థాయిలో నిర్వహించే విధంగా నోటిఫికేషన్లకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉన్నది. అయితే ముందుగా అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఈ రెండింటిలో కూడా కేవలం వారం 10 రోజుల గ్యాప్ మాత్రమే ఉండే విధంగా కసరత్తు చేస్తా ఉన్నది. దీని మీద ఇప్పటికే ఆ గ్రామ పంచాయతీ ఇప్పటికి సంబంధించి ఏదైతే సంబంధిత అధికారులు ఉంటారో అధికారులు కూడా ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉన్నది. ఇప్పటికే దాదాపు సర్పంచ్ ఎన్నికలు అయిపోయి కూడా దాదాపు ఏడాదిన్నర అవుతుంది. కాబట్టి ఈ ఏడాదిన్నర నుంచి కూడా గ్రామాలలో పూర్తి స్థాయిలో ఏదైతే ఈ రెవెన్యూ సంబంధించినటువంటి అధికారుల పాలన మాత్రమే కొనసాగుతా ఉన్నది. సో దీనివల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా పూర్తి స్థాయిలో రాలేకపోయాయి. తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రామాల అభివృద్ధికి, గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయి. సో అవన్నీ కూడా సర్పంచ్ ఉంటేనే, రెగ్యులర్ గా అక్కడ సర్పంచ్ ఉంటేనే, ఆ సర్పంచ్ ఉన్న టైంలోనే ఇవన్నీ వస్తాయి. సో దాదాపు ఈ సంవత్సరన్నర కాలం నుంచి కూడా ఆ నిధులు కూడా ఆగిపోయాయి. దీనివల్ల గ్రామాల అభివృద్ధి కొంత ఇబ్బందిగా, అంటే రావాల్సినటువంటి నిధులు ఆగిపోతున్నాయని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆవేదన చెందుతుంది. కాబట్టి ఈ దిశగా వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇక మరోపక్క బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కూడా కొంత ఆలస్యమైంది. తర్వాత కేంద్రం నుంచి ఈ 42% రిజర్వేషన్ల విషయంలో ఒకవేళ గ్రీన్ సిగ్నల్స్ ఆ దిశగా అధికారికంగానే 42% ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి అది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వచ్చే సిచ్యువేషన్ కూడా కనబడతలేదు. కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఈ కులగణన అనేది చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. కాబట్టి ఇప్పటికిప్పుడు దీని మీద కొంత నిర్ణయం వచ్చే అవకాశం కూడా కనబడతలేదు. కాబట్టి ఇక పార్టీ పరంగా 42% ఇవ్వాలా, లేదంటే దీని మీద ఏమైనా న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చే అవకాశం ఉంటుందా, రాకపోతే మరి ఎట్లా ముందుకెళ్లాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక పక్క కసరత్తు చేస్తున్నాయి. మరో పక్క ఇక జూలైలో పూర్తి స్థాయిలో ఈ ఎలక్షన్లన్నీ కూడా నిర్వహించి కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగానే కసరత్తు కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఇక దాదాపు సంవత్సరంన్నర నుంచి ఈ ఖాళీగా ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇక ఈ 2 నెలల్లో పూర్తి స్థాయిలో ఒక పక్క సర్పంచ్, మరో పక్క
ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తి చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ రెగ్యులర్ గా సర్పంచులు గ్రామ పంచాయతీలకు సర్పంచులు తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలను కూడా ఈ 2 నెలల్లో పూర్తి స్థాయిలో ఎన్నికలు కంప్లీట్ చేసి అందరినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇది కంప్లీట్ చేసే విధంగా కసరత్తు చేస్తున్నట్లయితే తెలుస్తా ఉన్నది. అయితే ఇందులో ముందుగానైతే ఈ ఎంపీటీసీలు ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు పోయే అవకాశం అయితే కనబడతా ఉన్నది.